బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నేతలకు కేసీఆర్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కీలక నేతల సమావేశంలో పొత్తు ప్రస్తావన వచ్చినట్లు, బీజేపీతో పొత్తుపై కేసీఆర్ నేతల అభిప్రాయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైనార్టీ ఓట్లు చేజారుతాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ స్థాయిలో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అయితే ఉంటుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, అసలు ఈ పొత్తుపై ఎప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? త్వరలో రాబోతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూటములు పొత్తులపైన చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూటములు కట్టేందుకు పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. బీజేపీ జాతీయ స్థాయిలో కూటమిని కొత్త మిత్రుల్ని ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా చాలా పార్టీలకు కూడా ఫోన్లు చేసి ఆహ్వానాలు తెలుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి కీలక నేతల సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ ఇండికేషన్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇటీవల ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ నందినగర్లోని తన నివాసంలో. సో ఈ సమావేశంలో పొత్తులుంటే బీజేపీతో ఆహ్వానం ఉంది, పొత్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపైన అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా మైనార్టీ ఓట్లపైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేటువంటి ఒక ఆందోళన ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో అయితే దీనిపైన మళ్ళీ తర్వాత చర్చిస్తాము, సో మనకైతే ఆహ్వానం ఉందనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో లాబీల్లోనైతే పార్టీ నేతల మధ్యన ఇదే చర్చ జరుగుతూ ఉంది. పొత్తు కుదిరితే ఏ విధంగా ఉంటుంది, ఏ సీట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి అంశంలో కీలకమైనటువంటి చర్చలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసిన చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇంటర్నల్గా సంభాషించినప్పుడు కూడా సో ఖచ్చితంగా ఆ మేరకు ఈ పొత్తులు ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే దీనిపైన ఒక పొత్తులపైన ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరసింహరావు.